నమో చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే. శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేధోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ
విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలో మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. శ్రీ వేదాంత దేశికులు దయాశతకంలో తిరుమలను గురించి తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ అనేటువంటి చెరుకు రసం ఘనీభవిస్తే కలకండలాగా ఈ కొండలాగా మారిందని, తిరుమల స్వామివారి దయారసం గడ్డగడితే ఏర్పడిన కొండగా వర్ణించారు వేదాంత దేశికులు. అటువంటి తిరుమల కొండపై శ్రీ భూనీళా సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా స్వామివారికి భక్తుల చేత శ్రీవారి సంకల్పాన్ని మనవి చేయించారు. భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారికి మనవి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమంతో శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యం నిర్వహించబడుతుంది. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంపై అధిష్ఠించి పెళ్లి కుమార్తెలుగా సకల జగత్తుని కూడా అనుగ్రహిస్తున్నారు. అదిగో రజత కలశంలోకి వరుణ దేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు. మిత్రం దేవం మిత్రదేజన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవేమ శరదస్కవీరాః ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. నిరుపముగుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యోనిస్తులో వెంకటేశః నిజచరణతమర్త్యాసక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాగ్రభక్తిన్ వితన్మన్ శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భవతే ధ్రువాణీ ధ్రుమదన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూజో భూజో నమామ్యహం ప్రాణానాజమ్యాత్ ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయేంద్రవట్టా జామస్యాం సుపతితో అస్కతే వదేవస్య భగవతో నారాజనస్య శ్రియపదే వృషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్తకన్మాంగం శుద్ధిపుణ్యావాదనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రతిభావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే దారాదత్తమానదేషు సరత్సరత్సు పరిపూరితేషు అపోమగండం ప్రతిపాదయిష్యే గృణామి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపత్వాదమాజ్యాంతాజ్యాంతమాషమాషమాషమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిజాః పాశా వితతాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవాముంచంత మృతస్వస్య ఓం భూ వృణమావాహజామి ప్రజేతసమావాహజామి రక్తామృతమావాహజామి యాదస్పతిమావాహజామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేయోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వేషుధాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాతిః యామే సస్తాందనితాంతదాతు ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రవతీమావాహజామి వామే జిఘామావాహజామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు భవద్గుణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాణి శామ్యంత్వ ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాణి శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని ఓం మతో దేవావంతునో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితదే పదం సమూఢమస్య మాకుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతయతో వృతాని పస్పసే ఇంద్రత్సయోజ్జస్సగా తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి సూరయः దివే వదక్షురాదతం తద్విప్రాసో విపణ్యవోజా కృపాకం తస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదాద్రవినోదస్తరస్య ద్రవినోదాసనరస్య ప్రియం సద ద్రవినోదా వీరపదేముషన్నో ద్రవినోదారాసదే దీర్ఘమాయుః సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోధరాత్తాత్ సవితాద్ధరాత్తాత్ సవితానస్సువత సర్వదాదం సవితానో రాసదాం దీర్ఘమాయుః విద్యున్నయా పతంతి విద్యోర్పరంతి మే అప్యాకామ్యాని జనిష్టోపోనర్యశ్చోదాతః పూర్వదీర్ఘమాయుః భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్త్రైరంగే సుష్ఠుమాగం స్వస్తనోభిర్వ్యసేమదహితం జదాయుః శతమిన్నశరదోంతి దేవా యత్రానశ్చక్రాజరజन्तనూనాం పుత్రాసో యత్ర పితరోపవంతి మానో మధ్యాని ఇషితా యద్గन्तోః అతిథిర్ధ్యోనతిథిరంతరిక్షం అతిథిర్మాతాసు పితాసు పుత్రః విశ్వే దేవాతిథిః పంచజన అతిథిర్జాతమతిథర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వక్కుర్వేదోపద్యుషం యథా వై సౌర్యేతి అధనక్షత్రంగేతి యావత్ తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్చేత్ తావత్ కుర్వే తత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఆబోధట్టామయోపవస్థానవహృతేన నాదన మహేరణాజతక్షే యోవస్తవదమోరసస్తస్య పాదగతేనః కుషదేనవ మాతరః తస్మా అరంగమామ భోజశ్చక్షణాయుజన్వద ఆపో జనగదాజనః
दिविश्रेयस्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता सुपुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आजवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमर्चसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाप्यान् देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यैव स्तनवो वेदपुट्टाः तजामदन्तस्य तमाद्येषु वजग्गुस्यामुपतयोर्गीनां वैश्वानरो रश्मिर्मा पुनादो मादप्राणेने शिरोमयोपोः द्यावा पृथिवीपयसापयोभिः ऋतावरे यज्ञे मा पुनीतां पुराद्भिस्सवितस्त्रुभिः परिशिष्टैर्देवमन्नुभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रा शतोऽज्ञामगुं निरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्पस्त्या वरुणस्समीत्या यमो राजा प्रभणाभि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरा पुनीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेषजं सन्नोऽस्तुद्विपदे शन्तु दुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पादर्गं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శేషాచలే యన్మహాత్మ్య అన్యక్షేత్రే న తత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమానాన్యగస్సుభా. ఈ శేషాచల పర్వతంతో సరితూగగల క్షేత్రము ఇంకెక్కడా లేదు. ఆ శేషాచలేశుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి కళ్యాణ దేవతలను ఆవాహన చేసి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. కోరిన వారికి కొంగు బంగారమై తిరుమలలో కొలువున్న కోనేటి రాయడు స్వామివారు. ప్రతి యుగంలో మానవులు తపస్సు ద్వారా యజ్ఞ యాగాది మార్గాలలో శ్రీమన్నారాయణుని ధ్యానించి తరిస్తే కలియుగంలో కేవలం భక్తవత్సలుడైన ఆశ్రిత జన పక్షపాతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామ జప విశేషము వల్ల స్వామివారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు, అన్ని రకాల భక్తులందరూ కూడా ఆ స్వామిని దర్శించి తరిస్తున్నారు. ఈ వైభవం ఈనాటిది కాదు. వేదకాలం నుంచి పరమ పావన పుణ్య దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి దివ్య క్షేత్రం తిరుమల.
అటువంటి క్షేత్రం పైన స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం ద్వారా సకల పాపకర్మలు కూడా పటాపంచలైపోతాయి. స్వామివారి స్మరణం చేత మాత్రమే సకల శుభాలు వనగూడతాయి. స్తుతించడం వల్ల సకలాభీష్టాలు మనకు సిద్ధిస్తాయి. స్వామిని దర్శించడం వల్ల మనకి ముక్తి కలుగుతుంది అంటూ వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. స్వామివారు అవతరించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా చెప్పిన మాటలివి. సాక్షాత్ భాషణమేకంతు నాస్తి తస్య తపోధనా పరంతు సర్వమస్త్వేవ నిగ్రహానుగ్రహావపి అధికం వరదానస్తు భవిష్యతి కలౌ యుగే కృతకంతు విమానం స్యాత్ ఇత్యాఖ్యా మాత్రమేవ హి కింతు దర్శనమాత్రేణ పాపకోటిం హరే ధ్రువం. స్వామివారు స్వయంగా పలికిన పలుకులివి అంటూ వరాహ పురాణం తెలియజేస్తోంది. ఓ మునులారా, శ్రీనివాసుడిగా కలియుగంలో స్వయంగా మాట్లాడను గాని అనుగ్రహాలు మామూలుగానే ఉంటాయి. కలియుగంలో అధికంగా వరాలిచ్చేటువంటి స్వామివారు ఈ విమానం కూడా మానవ నిర్మితంలాగా మనందరికీ ఈ చర్మచక్షులకి దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. కానీ నిజానికి కోట్లాది పాపాలను సైతం దగ్ధం చేయగలదు ఈ విమాన దర్శనం అంటూ భగవానుడు అంటే శ్రీమన్నారాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శంకణ చక్రవర్తికి ప్రత్యక్షమై తెలియజేశారు. అప్పుడు మనందరి యొక్క పూర్వపుణ్య వశాన ఆ శంకణ చక్రవర్తికి కలిగిన సంకల్పం వల్ల ఈనాడు స్వామిని మనం కన్నులారా తనివితేరా క్షణకాలమైనా దర్శించగలుగుతున్నాం. అదిగో రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా జరిపించబోతున్నారు. అక్కడ పసుపు దారాలలోకి అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తూ స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ జరపబోతున్నటువంటి క్రతువు ప్రతిసర బంధన కార్యక్రమాన్ని భక్తితో వీక్షిద్దాం. ప్రాణానాయం శుభదిదో శ్రీ శ్రీవాదస్వామినః వైవాహికోత్సకన్మాంగం రక్షాబంధన పూజాంచకృష్యే సన్నోని దత్తాం తపసోని దత్తాం స్వయం మృతజ్ఞే మృతజ్ఞే పురాజ ఓం భూశేషమావాహజామి నాగరాజమావాహజామి సత్శీర్షమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినామక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపప్రభామహై సోమం స్వస్తి భువనస్య గణపతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో ముదరగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్ర పార్థం మదః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరే ముసూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమే మహి స్వస్తి నంద్రాక్షమరిట్టనే మహద్బోధం వాగ్యసం దేవదానాం ధ్రువం దే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం నగేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారకతాన్ ధ్రువం శుభగుం శుభం. యతద్రూపం దుర్లభం యోగివరైః రమ్యం భూయాదీదృశం సర్వదృశ్యం అత్రైవ త్వం సర్వదా వాసనీయాః సర్వేషాం వైమానవానాం హితాయ. శంకర మహర్షుల వారు స్వామివారిని దర్శనం చేసుకుని, ఓ దేవదేవా, దివ్య ప్రభావ, యోగీంద్రులకు కూడా అలభ్యమైనటువంటి సుందరమైన నీ ఈ రూపాన్ని సకల జనులకు కూడా సేవింపదగేటట్లుగా ఈ కలియుగంలో ఈ కొండపై కొలువుండవయ్యా అని కోరుకున్నారట. అందుకే స్వామివారు ఆ శంకణ చక్రవర్తికి ఇచ్చిన మాట కోసం ఆ 7 కొండలపైన కొలువై ఉన్నారని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువు తన పరమ పదము నుంచి భూలోకంలో అర్చావతార స్వరూపంగా
ఆవిర్భవించినటువంటి సుముహూర్తం ఏది అంటే స్వయంభువ మన్వంతవరంలో కృతయుగంలో కన్యామాసంలో సోమవారం నాడు శ్రవణ నక్షత్రంలో సిద్ధయోగంలో స్వామివారు అలవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నారు. ధర్మ సంస్థాపనార్థం భగవంతుడు 9 అవతారాలెత్తాడు. కానీ శ్రీ వెంకటేశ్వర అవతారం అటువంటి అవతారం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అర్చావతారమూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడుగా తరలి వచ్చి తిరుమలలో స్వయంగా వ్యక్తమై స్వయంభూగా వెలిసి సకల భక్త జనులను కూడా కంటిక పాపలాగా కరుణిస్తున్నటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి రక్షాసూత్ర ధారణలో కైంకర్యపరులు స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అటువంటి స్వామి మనల్ని రక్షించాలి అంటే స్వామి పట్ల శరణాగతి అనేది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తే అనంత మహిమలకు ఆలవాలమైన శ్రీ వెంకటాచల క్షేత్రంలో మహిమోపేతమైనటువంటి ఇంత శక్తిగల వెంకటాచల క్షేత్రంలో స్వామివారి దివ్య రూపనామ వైభవం, అదేవిధంగా స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాల వైభవం, అదేవిధంగా కరుణా కటాక్ష వైభవం, ఈ భక్తుల యొక్క అచంచల విశ్వాస వైభవం వల్లే తిరుమలలో కోరిన కోర్కె తీరకుండా ఉండదు అన్న నానుడి ఏర్పడింది. కొండపైన నిలబడి స్వామిని ఎలుగెత్తి గోవిందా అని పిలుస్తూ కోరిన కోర్కె ఏదైనా కూడా సత్వరమే నెరవేరుతుంది. ఇది సత్యం. కలడు కలండనివాడు కలడో లేడో అనుకుంటూ సంశయాత్మకులై అనుమానంతో కొట్టుమిట్టాడకుండా మనల్ని రక్షించేటువంటిది కేవలం స్వామివారు మాత్రమే అని తెలుసుకొని నీవే తప్పని తప్పరంబెరంగా మన్నింపందగుందీను నిన్ అంటూ ఆ స్వామిని వేడుకుంటే చాలు స్వామివారి యొక్క శరణాగతిని పొందగలుగుతాము. జగత్ప్రభు అనంతుడు సర్వాంతర్యామి పరమాత్మ జ్ఞానానంద స్వరూపుడు ఆనందరూపుడు సర్వశక్తి సమన్వితుడు స్వామివారు సర్వార్తిశమనుడు సర్వరూపుడు సర్వరక్షకుడు సర్వేశ్వరుడైన జగన్మోహనాకార మూర్తయినటువంటి ఆ స్వామిని మనం వేడుకుంటూ దివ్య చరణాలను శరణు వేడితే స్వామి రక్షలోకి చేరగలుగుతాము. అదిగో శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధరింపజేస్తున్నటువంటి రక్షాసూత్రాన్ని చూడడం ద్వారా సకల స్త్రీ జగత్తుకి ఎటువంటి అపాయాలు లేకుండా ఉపద్రవాలు లేకుండా అమ్మా జగన్మాత సకల స్త్రీమూర్తులను కూడా కాపాడు తల్లి అంటూ పరిపరి విధాలుగా వేడుకుంటూ పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అలనాడు అన్నమయ్య జరిపిన ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారు అత్యంత సంప్రీతులై ఉంటారు. ఈనాటికి ఆ సేవను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తున్నారు. అదే వెంకటాచలమఖిలోన్నతము, అది ఏ బ్రహ్మాదులకు అపురూపము, అది ఏ అఖిల మునులకు నిత్య నివాసము, అదే చూడుడదే ముక్కు ఆనందమయము అంటూ పరవశించి అన్నమయ్య చేసినటువంటి స్వామివారి కళ్యాణం నేటికి మనం కూడా దర్శించగలుగుతున్నాం, వీక్షించగలుగుతున్నాం, పాల్గొనగలుగుతున్నాం, స్వామివారి నామాన్ని చెప్పుకోగలుగుతున్నాం. అక్కడ జరిగేటువంటి కళ్యాణ క్రతువులో ప్రతి అంగాన్ని కూడా సంకల్పపూర్వకంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో జరిపిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి అక్కడ కైంకర్యపరులు రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. పేరు ఏదైనా భగవంతుడు ఒకటే, నిత్యము సత్యము శాశ్వతము అయిన శ్రీమన్నారాయణుడు ఒక్కడే దేవుడంటూ ప్రహ్లాదుడు తెలియజేశాడు. చరాచర ప్రపంచము సమస్త లోకాలు అఖిల జీవరాశులు అన్నీ తానే ఉండి సృష్టికి ముందు సృష్టికి తరువాత ఉండగలిగిన ఆ శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామిగా మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా మనందరికీ కూడా
దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామివారు. కైంకర్యపరులు భగవత్ కళ్యాణాన్ని నిరాటంకంగా నిర్విఘ్నంగా జరిపించేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకోవడానికి, స్వామివారి రక్షలోకి తాను చేరుకుంటూ మనందరినీ కూడా స్వామి రక్షలోకి చేర్చడానికి రక్షాసూత్రాన్ని వారు కూడా ధరించారు కైంకర్యపరులు. ఆ తదుపరి అగ్ని సాక్షిగా జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో యజ్ఞేశ్వరుడి యొక్క ఆవాహన, ఆరాధన ఆఘార వైదిక ప్రక్రియగా వేదమంత్రోక్తంగా కైంకర్యపరులు శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకర్మాంగం ఓపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే ఏతోన్మద్రగ్నాలయం ప్రోక్ష్య వేదోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వా మమక్తో శుద్ధ ఇంద్రోంద్రవాగు శుద్ధ శుద్ధాభిరోతిభిః మయి దేవాంద్రమణమాయంతాం మయ్యాసేనస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారం పూర్వేరిట్టాస్యామ తనువాసువీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానः సంతు ప్రథమే తన్నో శాతా ప్రథమే తోకశాత పూతశ్చతనైన సౌమ్యా కృణద్వగం రసన హోతభగం తద్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో అగ్నిం గృహీత్వా స్థండిరే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపమనస్య రేదో హినంతదగ్నినిష్యతే అగ్నిమస్వస్తాదతే హవ్యకం సమీ గర్భాజనగణ్యో మయోభూః కృతప్రతేకో కృతజో నిరగ్నే కృతస్వమిజ్జో కృతమస్యాన్నం కృతం పురుషస్వ సరిదో బ్రహ్మన్ కృతం బ్రహ్మన్ సరిజా జక్తదేవాన్ ఆజుర్దాగ్నే అభిజోషానో కృతప్రతేకో కృతజో నిరేదే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అతిథేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవదవిద ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విధేమతత్సురచో వేనావహ స బుద్ధియా పమాస్య విష్టా సతత్సజో నమస్తవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సమేజం పితశ్రవణం యో దదాత తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వృత్తగిత్వన్నాకస్తు పృష్టయజమానోస్తు సప్త ఋషీణాకం త్రిలోక తత్రేమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జజ్ఞయేస్తో వాజపూతేస్తో విష్ణో మనసా పూతేస్తో జజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తోపోసి దక్షిణతో విష్ణోస్తోపోసి ఉత్తరతో విష్ణోస్తోపోసి ప్రాచ్య విష్ణోస్తోపోసి శ్రుతాసి కృతాసి ధ్రువాసి తరుణాసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మం ప్రణయశ్యామజమానవాచం యచ్చ సోమ ప్రణయశ్యామజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతా వృత్తగిత్వన్నాకస్తు పృష్టయజమానోస్తు సప్త ఋషీణాకం చుకృతాం యత్రలోకత్తత్రేమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రణయ కోభో జనత్వథవో జనత్వ సబ్జిషంతాన్ దిశః పాత్రాణి దేవ యజ్ఞాయి సబ్జిషంతాన్ దిశః పాత్రాణి దేవ యజ్ఞాయి దక్షిణపనదౌ బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వశూనావాహయామి మరుదానావాహయామి రుద్రాణావాహయామి అపోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసరజ్ఞమావాహయామి యజ్ఞవిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి
आद्यभागे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापतये जुष्टनिर्वपामि ब्रह्मणे जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अभवस्पृश्य श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अस्तुभ्यागुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवत सोमाय जुष्टनिर्वपामि औपासरज्ञाय जुष्टनिर्वपामि यज्ञेश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चरन्त प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समिति स्वाहा अग्ने ज्योतिरसे समिति स्वाहा अमृतनमसमारणमसे अंतरितकुं रक्ष अंतरित आराधयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्ट आराधयः चक्पति स्वापनात् पवित्रेण पवित्रेण मस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापनात् पवित्रेण पवित्रेण मस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापनात् पवित्रेण पवित्रेण मस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आध्या चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिनाप्वे नमः विसर्पिणे नमः नर्यमासे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभाक् ब्रह्मन् सोमुत्तमा दास्व आदस्व समेत यस्वाहा आकार मुहूर्तत्व मुहूर्तोस्तु परिदेन स्पृष्ट्वा वाजुव्यादाग्नेय अंतम प्रजापतये स्वाहा नैऋत्याधीशान अंतम इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्र्या गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावीः प्राणायाम्यास्यां स्मृतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यौ मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे यूनाद्रिक् सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुहं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभ वों मतो देवावन्तनो यथा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतदेवतं समूढमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतयतो व्रतानि पश्पते इन्द्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु सूर्यः दिवे मदक्षरादग्ध स्वाहा तद्विप्रासो विपञ्चमोजाग्रमाकं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावीः नारायण 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 नी नाममे गतिक नारायण
నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ వెంకటేశ
నీయల్దే పరమ పదమవల మరేది చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక విద్యుడోత్పత్తి బాజం దివ్యానాదం కుశల ప్రసత్కేతందండపాణిం వేదారామం రుణమయమహం వాహనం దోష్కదుష్కం వింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాప్తే జో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదిట్టిదాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వమాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య పరిరాజత్వచేజస్య సహస్రవనాభనమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంబితే అమరావతే తేజోపదే సంయమన రక్షోపదే సింధుమతే గంధవత్తిలకావతే జశోపదే త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్యమునిరుతువరుణ వాజుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే రవణేక్షురాదర్పిరదక్షేరుద్వాదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంత సాకశాల్మి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షితింజపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకం పురుష హనీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమజ్జనేకాయాః పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః ప్రార్థయద్విమన బ్రహ్మణో ద్వితీయ ప్రార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే ఇహ జన్మని చ ఏతక్షర పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురదక్షయార్థం తదపూర్వేషాం తసాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాగలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలైశ్వర్యమండల పర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి క్షుద్రవిధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదాపద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకాంశ భగవస్య స్తోక్త మార్గేణ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవదవ్యోః ప్రవర్తమానస్య పరతత్వభవ్యోః అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
సమస్త దేవతాని కుటమకుటమనగన విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాజ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషితాజ దివ్య కౌస్తుభాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యో శోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణగరుడ వాహనారూఢాజ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ రుగ్ధశ్యామాధర్మణ సకల వేదాధ్యాయినే భార్గవత్యోనౌప్నమ ఔర్వేంద్ర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగణా సంసేవిత బాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాం ఇమాం శ్రీదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి రుగ్యదశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్య భావత్సారణే ధ్రువత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకచికీర్షయేత్ కన్యాం సంకృతాం స్వాద్భీం సుశీలాయ సమేతసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్యం సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైన హరికి ఆ పరమాత్ముని పట్టపురాణి శ్రీదేవికి భూదేవికి ఇప్పటివరకు జరిగినటువంటి కళ్యాణ క్రతువులో కైంకర్య పరులు నూతన వస్త్రాలను సమర్పణ చేసి మధుపర్కాన్ని నివేదన చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి స్వామికి కూర్చెను ప్రదానం చేసి తిరువారాధనం జరిపించి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేశారు. కలియుగ వైకుంఠం దివ్య తిరుమల క్షేత్రం. శ్రీనివాసుడు తన లీలా వినోదాన్ని లోకానికి తెలియజేసి తద్వారా అనుగ్రహించడానికి శ్రీభూసతులతో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో ఈ కొండపైన నిత్య కళ్యాణోత్సవ మూర్తిగా స్వామివారు కళ్యాణోత్సవ సేవను స్వీకరిస్తున్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పద్మావతి అమ్మవారితో జరిగినటువంటి కళ్యాణ వృత్తాంతాన్ని జనక మహారాజుకు శతానందుడు చెప్పినట్లుగా సౌనకాది మునులకు సూత మహర్షుల వారు వివరించారట. భవిష్యోత్తర పురాణంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించారు. అయితే ఇప్పుడు మనందరం కూడా దర్శిస్తోంది అన్నమయ్య జరిపించినటువంటి కళ్యాణ మహోత్సవం. శ్రీభూసతులతో మలయప్ప స్వామిగా విరాజిల్లుతున్న స్వామివారికి కళ్యాణం. అటువంటి శ్రీవారి కళ్యాణాన్ని విన్నా చదివినా చూసినా భక్తితో ఎవరైతే వింటారో చదువుతారో చూస్తారో వారికి కోటి కన్యాదాన ఫలం సర్వభూదాన ఫలంతో సమానమైన ఫలం కలుగుతుందని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది. కృష్ణావతార సమాప్తిలో ద్వాపరయుగం గడవగానే కలియుగం ప్రారంభమవుతుంది. ఈ కలియుగంలో ధర్మం ఒంటి కాలి మీద నడుస్తుంది. పాప పంకిలమైనటువంటి కలియుగంలో రీతి నీతి ధర్మము సత్యము దయ దాక్షిణ్యం వంటి గుణాలు కొరవడతాయి. కాబట్టి కామక్రోధాది అరిషడ్ వర్గాలలో చిక్కుకున్న సమస్త మానవాళిని కూడా
అనుగ్రహించడానికి స్వామివారు తానే స్వయంగా అలా వైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగ వైకుంఠమైనటువంటి ఆ వెంకటాచల పర్వతంపై కొలువై తన భక్తులను అహరహము కూడా స్వామివారు కాపాడుతూ ఉన్నారు. ఒకనాడు కశ్యపాది మహర్షులంతా కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ లోకంలో ఏర్పడిన క్షోభను శమింపజేయడానికి గంగా తీరంలో సత్రయాగం చేస్తున్నారు, మహాయజ్ఞం చేస్తున్నారు. అప్పుడు ఈ యజ్ఞ భోక్త ఎవరు అంటే ఈ యజ్ఞాన్ని చేసినప్పుడు సర్వకర్మ సమర్పణ ఎవరికి చేయాలి అన్న సందేహం తలెత్తి అది కేవలం సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళకే, అందులో సత్వగుణ సంపన్నులలో సర్వోత్తములైన వాళ్ళకే ఈ యజ్ఞ భోక్త అధికారాన్ని ఇవ్వాలంటూ నారద మహర్షులు చెబితే ఇది త్రిమూర్తులలో ఎవరు సర్వోత్కృష్టమైనటువంటి సత్వగుణ సంపన్నులో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపితే ఆ భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి తనని గమనించని బ్రహ్మ సరస్వతులను పూజ లేకుండా ఉండుగాక అంటూ శపించి ఆ తదుపరి కైలాసానికి వెళ్ళి స్వామివారికి కూడా నృత్యంలో అమ్మవారితో లాస్యము తాండవంలో మునిగిపోయి ఉన్నటువంటి శివపార్వతులను కూడా శపించి ఆ తదుపరి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువు మహర్షి రాకను గమనించలేదు. అందున లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా తనకి కూతురు అల్లుడు అవడం చేత తనని గమనించలేదన్న కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తంతే తన కాలితో తన్నాడు భృగు మహర్షుల వారు. అప్పుడు ఆ మహర్షిని శాంతపరిచి పాదపూజ చేసి ఆ పాదంలో ఉన్న నేత్రాన్ని శ్రీ మహావిష్ణువు చిదిమేశారు, అహంకారం అనేటువంటి నేత్రాన్ని. దాంతో ఆ భృగు మహర్షి యొక్క మదాంధాకారం తొలగిపోయింది. విష్ణువు సర్వోత్తముడుగా భృగు మహర్షుల వారు తెలియజేస్తూ శ్రీమన్నారాయణుడే సకల దేవతా శ్రేష్ఠుడిగా, శ్రీలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడే సర్వశ్రేష్ఠుడిగా అక్కడ యజ్ఞ భోక్తగా స్వామివారికి యజ్ఞ ఫలాన్ని అర్పించారు. కాబట్టి అప్పుడు ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి తన వక్షస్థలాన్ని తంతే కూడా స్వామివారు భృగు మహర్షికి ఉపచారాలు చేశారు. కాబట్టి ఆ తల్లి అలిగి అల వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకంలో పాతాళలోకంకు వెళ్ళిపోయి కపిల మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ మరలా శ్రీమన్నారాయణుడు లక్ష్మి కోసం తపిస్తూ వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఏతెంచి ఆ తల్లి కోసం 12 సంవత్సరాలు ఈ తిరుచానూరు, ఇప్పుడు తిరుచానూరు అంటున్నాం, ఒకప్పుడు తిరుసుకనూరు, సుఖమహర్షుల వారి ఆశ్రమ ప్రాంతమైనటువంటి ఆ తిరుచానూరు పద్మసరోవర ప్రాంతంలో కూర్చొని 12 సంవత్సరాలు ఆ మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తే తిరుచానూరులోని పద్మసరోవరంలోని పద్మంలో నుంచి ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. కాబట్టి పద్మావతిగా స్వామివారి చెంతకు చేరింది. ఆ తదుపరి స్వామివారు అమ్మవారి యొక్క ఎడబాటుని సహించలేకపోవడంతో ఆ తల్లి స్వామివారి వక్షస్థలంలోకి వ్యూహలక్ష్మిగా చేరింది. కాబట్టి తిరుచానూరులో మనందరం కూడా దర్శిస్తున్నటువంటి పద్మావతి అమ్మవారు ఆకాశరాజ పుత్రిక అయినటువంటి పద్మావతి కాదు. ఆ పద్మావతి అమ్మవారు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అంశే. అయితే ఈవిడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే పద్మంలో ఆవిర్భవించింది కాబట్టి పద్మావతి అయింది. కొల్హాపురంలో ఉన్నటువంటి మహాలక్ష్మిని తన తపస్సు ద్వారా శ్రీనివాస పరమాత్మ ఈ తిరుచానూరులోని పద్మసరోవరంలో సాక్షాత్కరింపజేసుకొని ఆ తల్లిని వివాహం ఆడి అక్కడి నుంచి ఆ తల్లిని ఎడబాయలేక తన వక్షస్థలంలో నిలుపుకొని వ్యూహలక్ష్మిగా భూత కారుణ్యలక్ష్మిగా జగన్మాతను తన హృదయంలో నిలుపుకొని 7 కొండలపై కొలువై ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామి ఆ తల్లి పట్ల అపరిమితమైనటువంటి అవ్యాజమైనటువంటి అనురాగంతో ప్రతి నిత్యము కూడా స్వామివారు ఉభయనాంచారులతో స్వీకరిస్తున్న కళ్యాణోత్సవ సేవ ఇది. అంటే స్వామివారు గృహస్థాశ్రమ ధర్మాలను తన భక్తులందరికీ మానవులందరికీ కూడా స్వయంగా తెలియజేస్తున్న ఉత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షించారు.
प्रजापतिः सोमगुं राजानमुसृजताम् तन्त्रयो वेदान्वसृज्यन्ताम् तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं दन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुमगे दन्ते वज्रधां सदा श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिः सोमगुं राजानमुसृजताम् तन्त्रयो वेदान्वसृज्यन्ताम् तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं दन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे दन्ते वज्रधां सदा भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। माङ्गल्यदानमुहूर्तस्य मुहूर्तोऽस्तु सुप्रदिष्टितमस्तु शुभगुं शुभम्। सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा इमं मे वृणस्वते मध्याचमुडजा त्वामम सुराच गे स्वाहा तत्त्वायामि ब्रह्मणो वन्दमानसजाजास्ते यजमानो हविर्भिः अहेडमानवरभूर्जिरसुमानतमोषे स्वाहा त्वन्नो अग्नेवर्णस्य विद्वान् देवस्य हेडो वजाच ज्येष्ठाः यदष्टोमन्हि दवसोऽसु जाणोष्मान् द्वेषागुंसि प्रमद्यस्म स्वाहा त्वन्नो अग्नेवर्णस्य विद्वान् देवस्य हेडो वजाच ज्येष्ठाः यदष्टोमन्हि दवसोऽसु जाणोष्मान् द्वेषागुंसि
पुरमद्यस्म स्वाहा पुमग्ने अजासन्यजासन्यतः अजासन्यज्वमोषजानो देशवेशस्वाहा चित्तञ्जस्वाहा चित्तश्चस्वाहा आकोदञ्जस्वाकोदश्चस्वाहा विज्ञातञ्जस्वा विज्ञानञ्जस्वाहा मनस्तस्वाहा चक्रेजस्वाहा पूर्णमादत्तस्वाहा ओं भूस्वाहा ओं भवत्स्वाहा भोगं सुवत्स्वाहा ओं भूर्भवत्स्वत्स्वाहा अदितेन्वमग्दुस्तानमदेन्वमग्दुस्ताः सरस्वतेन्वमग्दुस्ताः देवदविदप्रासामीः प्राणानायं जास्यां सुपतिरो श्री श्रीनिवादस्वामिनः वैवाह्योत्सकर्माङ्गम् औपासनाख्यो लाजहोमं कृष्ये अदितेन मन्यस्मान् मदेन मन्यस्म सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा इमान् लाजानमित्यभिकार्य इमां लाजानावपामि समुद्रकरणान् मम दुःख्यं च संवदनात् तदग्निरनुमन्यता अयन्नात्र बभ्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निर्नुमन्यताम् अयन्नात्र बभ्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् अयन्नात्र बभ्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा भोगं शुभस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्दुस्तानमदेन्वमग्दुस्ताः सरस्वतेन्वमग्दुस्ताः देवदविदप्रासावेः प्राणानायं यास्यां सुदरो श्री श्रीनिवादस्वामिनः वैवाह्योत्सकर्मा औपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं घोष्ये अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुभा ओं मतो देवावन्तनो यदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्माहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेपदं समूढमस्य माकुं श्रे स्वाहा त्रेण पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः पदो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पुष्करेदो व्रतानि पुष्पते इन्द्रस्वयुद्धस्य स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षरादग्धु स्वाहा तद्विप्रासो पञ्चमो जाग्रमाकुं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्धु स्वाहा ओं भू स्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्दुस्तानमदेन्वमग्दुस्ताः सरस्वतेन्वमग्दुस्ताः देवदविदप्रासावेः प्राणानायं यास्यां सुदतो श्री श्रीनिवादस्वामिनः वैवाह्योत्सकर्माङ्गोपासनाख्यो उपरिक्तादन्तहोमं कृष्ये अदितेन मन्यस्मानमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यतत्सकर्मणोत्तरेण तं विद्वान्यो न मिहाकरम् अग्निस्तत्विद्वान् सर्वगुसुखदं करोतु स्वाहा अग्नये सुष्टवृतो दीनां कामानाकुन्तपतित्रे स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्रेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमोष्मै स्वाहा अग्नये सुष्टवृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्निसत् पुनरागाः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निचक्षुरदान् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मेष्मायमान् चक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसननिष्टेभ्य स्वाहा वेदृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येदसे बहिः स्वाहा समित से तेजोमयदे स्वाहा यमस्य देव मृत्योर्मोभाय स्वाहा सोमस्य देव चित्तं मे भागि स्वाहा वाजोर्दिमहे प्राणार्मे भागि स्वाहा ब्रह्मणोदिमहे बुद्धिं मे भागि स्वाहा सप्तद अग्ने समित सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा जन्त सप्तयोनिर्रात्मनस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जोर्जेन्नं
పృథివీ జీర్ణం ఓషధమస్ప్రాప్తనచ్చేమతైర్నక్తు స్వాహ. కృతదాన విద్మానట్టు ప్రదేన పూర్ణబాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. ఆద్యశేషం ఇంద్రాజహోమి స్వాహ. అగ్నిసుప్యదో వేదుసుప్యదో ధ్రువసుప్యదో పృథ్వీసుప్యదో బ్రహ్మాద్యా సుప్యంతాం అతదేన్వమగ్గుస్తానవదేన్వమగ్గుస్తాః సరస్వదేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసామీః ఆవాకి దేవతాభ్యుదాస్కృతాస్థాన ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वमे भोजा स्वाहा अक्षितमक्षित्येजुहोमि राजां मार्धयन्तां पश्चिमतः परिधिमपनया. सर्वान् प्रसमोह्य गन्तिं प्रसृज्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति शुद्ध्यन्तां देवसनकं शुद्ध्यन्तां देवसनं भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत्. सर्वयज्ञकृतं भवेत्. अग्निर्मारुतजाद्भूतिः आदित्यस्तोमो नमः प्रजांशं चमरग्ने कश्यपश्चत्रयाजुषं यद्देवानान्द्रयाजुषं तन्मे अस्तत्रयाजुषं दीर्घायुत्वाज बलाज सताज सदञ्जवट्टसे त्रयाजुषं आभोजुट्टामजोपभस्तानमोर्जेददाति योमच्चवदमोरदस्तस्य पादयते अनः उषदेर्व मातरः तस्मा अरङ्गमाम भोजशक्तया. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृदन्तमया देव परभुवनस्वतश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वा न वै तानि शेषानि शेषेण श्रीकृष्णास्मरणं मदङ्गायेन वाचामनसेन्द्रियवा बुद्धात्मना वा विकृते स्वभावात् करोमि यत्तत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः. यदास्कमदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च. अग्निपुरुषाय नमः गुलोपहारं निवेदयामि. आद्योपहारं समर्पयामि. तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमनीना समेत श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీనివాస పరమాత్మకు
శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు అమ్మవారి పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి అప్పాలను పేలాలను యజ్ఞద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించి రక్షా విభూతిని ధరింపజేసి అదుగో వారణమాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ఆటని కూడా ద్రవిడ వేద సంస్కృతికి సంబంధించిన అలనాడు గోదాదేవి గానం చేసిన పాసురాలను గానం చేస్తూ ఆడినటువంటి ఆటని వీక్షించాము. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని అక్కడ జరిపించబోతున్నారు కైంకర్యపరులు. స్వామివారి కంఠాన్ని అలంకరించినటువంటి సుమనోహర పుష్పమాలికను అమ్మవార్లకు, మరలా అమ్మవారు తన కంఠసీమలో స్వామివారు అలంకరించిన పుష్పమాలికను స్వామివారికి, ఇలా పుష్పమాల పరివర్తనాన్ని జరుపుకోబోతున్నారు ఆ నూతన వధూవరులు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుచున్ ముక్తుండౌ కల్యుండెవ్వడు తృప్తుడౌనవి వినంగా గ్రొత్తలౌచుండు సాకల్యంబేర్పడ భూసురోత్తమ ఎరుగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాగు మదిలో గౌతూహలంబయ్యడిన్. పరీక్షిన్ మహారాజు సుఖమహర్షుల వారిని ఈ విధంగా అడుగుతున్నారని పోతనామాత్యులు భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో వర్ణిస్తున్నారు. ఓ సుఖమహర్షి, శుభఫలవరప్రసాదుడైనటువంటి శ్రీహరి యొక్క లీలామృతాలు వింటూ ముక్తిని పొందేటువంటి పుణ్యాత్ముడు కూడా సంతృప్తిని పొందక ఆ శ్రీహరి కథను ఎన్ని మార్లైనా వినాలి అనుకుంటూ ఆనందంతో ఆ ఆసక్తి ఆ క్రొత్తదనాన్ని పెంచుకుంటూ శ్రీహరి కథలను వినాలని కోరుకుంటారు కదా. అటువంటి స్వామివారి యొక్క రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని నాకు చెప్పవయ్యా అంటూ పరీక్షిన్ మహారాజు అడిగారట. అప్పుడు సుఖమహర్షుల వారు భూషణములు శవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణముల్. గరుడవాహనుడైన శ్రీహరి గుణములు చెప్పడం, చెవులకు ఆభరణాలుట, సంతోషంతో పండితులను ఆనందింపజేసేటువంటి శ్రీహరి గుణాలు వర్ణించనలవి కావుట. అనేకమైన జన్మల యందలి పాపాల సమూహాలను పారద్రోలి మిక్కిలి శుభాలను వసగేటువంటి సమూహంగా స్వామివారి నామాలు రూపాలు ఉంటాయిట. ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఉభయనాంచారులు స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. సకల జగత్తుకి కూడా శ్రీ భూనీళ సమేతంగా స్వామివారు మలయప్ప స్వామిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ కైంకర్యపరులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమం గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల
పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు